లంచ్‌లోకి ఎప్పుడైనా సింపుల్‌గా, త్వరగా అయిపోవాలంటే ఇలాంటి ఒక కర్రీ ట్రై చేయాల్సిందేనండి. ఇప్పుడు ఇలాంటి పొడుగాటి వంకాయలు ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఇబ్బందేం లేదు. సో, ఇప్పుడు అలాంటి వంకాయ ఒకటి తీసేసుకొని మనము వాష్ చేసి ఇట్లా రౌండ్స్‌లాగా సన్నగా తరుక్కోవాలి. అంతే తరుక్కున్న తర్వాత బౌల్‌లోకి కానీ, ప్లేట్‌లోకి కానీ తీసేసుకొని మనము కొంచెం ఉప్పు, కారము, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిలేసేసి ఇలా అన్నిటికి పట్టేటట్టు పట్టించేసుకోవాలి అంతే. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక పాన్ పెట్టేసి ఆయిలేసేసుకొని దాంట్లో ఈ వంకాయలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వంకాయలన్నిటిని 2 పక్కల మంచిగా మగ్గేటట్టు చూసుకోవాలి అంతే. ఇలా మగ్గిపోయిన వంకాయలన్నిటిని మళ్ళీ పక్కకు పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఏమన్నా వంకాయలు మిగిలితే ఇలా బ్యాచెస్ లాగా మనము హీట్ చేసుకోవాలండి. ఇవైతే ఇలా కాలుస్తూ డైరెక్ట్‌గా ఇలాగైనా తినేయొచ్చు. చాలా బాగుంది టేస్ట్ ఇలా కూడా. ఈ సో, ఇంకా పెరుగు కాంబినేషన్‌లో చేశాను కాబట్టి ఆ వంకాయలు అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత వేరే సేమ్ అదే ప్యాన్‌లో మళ్ళీ ఆయిలేసేసి పోపు గింజలు వేసేసుకొని మనము ఆనియన్, టమాటా కూడా వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఈ ఆనియన్, టమాటాకి తగినంత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము వంకాయకి ఉప్పు, కారం పట్టించేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని మనం పెరుగేసేసుకుంటే సరిపోతుంది. పెరుగనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హీట్ తగ్గిన తర్వాతనే వేయాలండి. లేదంటే ఇరిగిపోయినట్టు అయిపోతుందనమాట. సో, ఇంతేనండి. ఇలా పెరుగు కలుపుకున్నాక పక్కన పెట్టిన వంకాయలు కూడా వేసేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్‌కి తీసేసుకుంటే వంకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బావుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. సో, రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.